న్యూట్రల్గా యాజ్ ఎన్ఆర్ఐస్ గా నా ఒపీనియన్ ఏంటంటే జనరల్ గా యాంటనీ గారు వచ్చుడు, ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చుడు, చిదంబరం గారు వచ్చుడు, వాళ్ళు వచ్చుడు ఒక్కటే ఆస్పెక్ట్ కాకుండా తెలంగాణ స్టేట్ ఇచ్చినాక అంటున్నారు మీరు, తెలంగాణ స్టేట్ ఇచ్చినాక అంటే వాళ్ళు కూడా వాళ్ళ పొలిటికల్ ఇంతకుముందు నేను చెప్పినట్టు 2 కోణాలు ఉన్నాయని చెప్పిన కదా, రాజకీయ కోణం ఒకటి, ఉద్యమ కోణం. తెలంగాణ వచ్చేసిందంటే ఉద్యమ కోణం మనం పక్కకు అయిపోయినట్టు, ఉద్యమం కథం అయిపోయింది. అయితే ఆ తర్వాత రాజకీయ కోణంగా ఆలోచిస్తే ఎవరి బలాలు వాళ్ళ బలహీనతలు ఆ టైంలో అవన్నీ ఉంటాయి. నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఆటోమేటిక్గా తెలంగాణ హీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నది అనిపిస్తున్నది. సో ఆయన వాళ్ళ పార్టీని ఎందుకు మర్చి చేస్తాడు? పర్సనల్గా నాకైతే చేయకపోవచ్చు అని అనిపిస్తుంది. యాంటనీ గారు వచ్చినా, ప్రణబ్ ముఖర్జీ గారు, చిదంబరం గారు వచ్చినా అది జరగకపోవచ్చు అనిపిస్తుంది. సోనియా గాంధీ గారు స్వయంగా రాకపోయినా కానీ చర్చలు నడుస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ లో చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనానికి చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి వితిన్ 2 months 3 months మర్జు కాకపోయినా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని క్లిష్ట పరిస్థితులు చాలా మంది అర్థం చేసుకోబోయే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపు తెలంగాణ వచ్చేసిన తర్వాత కాంగ్రెస్ లో మర్జ్ అయితే ఆయనకున్న ఆలోచనలను ఆయన ఇప్పుడు తెలంగాణ కోసం కష్టపడిన వ్యక్తులలో, తెలంగాణలో అగ్రభావం నిలిచిన వ్యక్తులు ఆయన కూడా ఒకరు. సో అట్లాంటి వ్యక్తి నీకు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చేసి ఆయన దేశానికి సేవ చేస్తారని చెప్పేసి అంటే చాలా మంచి విషయం అండి. ఈ టిఆర్ఎస్ వస్తే టిఆర్ఎస్ చంద్రశేఖర్ రావు ఇట్స్ మెయిన్ ఎజెండా ఈజ్ ఓన్లీ తెలంగాణ. అంటే 2000లో స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ ఎజెండా తెలంగాణ ఎజెండా స్టార్ట్ చేసి తర్వాత 2004లో కాంగ్రెస్ తోటి అలయన్స్ తీసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు ఇది తెలంగాణ ఎజెండా అని. తెలంగాణ ఎజెండాకి యాక్సెప్ట్ చేసి తెలంగాణ ఇస్తానని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఎజెండాలో పెట్టి, యూపీఏ ఎజెండాలో పెట్టి, తర్వాత స్టేట్ ఎజెండాలో పెట్టి అందరికి తెలుసు. రాజశేఖర్ రెడ్డికి కూడా తెలుసు, తర్వాత సోనియా గాంధీ తెలుసు, మన్మోహన్ సింగ్ కూడా తెలుసు. అప్పుడు పార్లమెంట్ లో అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ పార్లమెంట్ లో ఆయన స్పీచ్ లో తెలంగాణ గురించి కూడా ఆయన డిస్కస్ చేశాడు. తర్వాత మేము డైరెక్ట్ గా ఓపెన్ గా తెలంగాణ బిల్ పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. వాళ్ళకి 200 సీట్లు ఉన్నాయి ఓన్లీ. అంటే ఈజీగా ఇక్కడ చూస్తే క్యాలిక్యులేషన్స్ ఈజీగా అయిపోతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ చిత్తశుద్ధి చూస్తే ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒకవేళ తెలంగాణ ఇచ్చిన తర్వాత అది పార్టీ డిసిషన్, వాళ్ళ ఇష్టం. దాని తర్వాత వాళ్ళకు ఏ ప్రాఫిట్ ఉంటుంది, వీళ్ళకి ఏ ప్రాఫిట్ ఉంటుంది అని చూసుకొని వాళ్ళ తర్వాత ఆ డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మాత్రం ఒకవేళ ఆయన కాంగ్రెస్ లో టీఆర్ఎస్ మెర్జ్ చేస్తానే అంటే ఈ రోజు తెలంగాణలో ఉండే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేరు. ఒకవేళ ఆయన పోయినా కూడా తెలంగాణ ఉద్యమం ఇప్పుడైతే ఆయన చేతులు లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఉంది తెలంగాణ ఉద్యమం. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణ బిల్లుని ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత ఏమన్నా మాట్లాడండి, మేము ఒప్పుకుంటాం. తెలంగాణ బిల్లు పెట్టకుండా ఈ డిలే టాక్టిక్స్ ఒకటి ఆల్రెడీ ఎస్కే స్కీమ్ డిలే టాక్టిక్స్ తెలిసిపోయింది. అది దాని పసలేదని తెలిసిపోయింది. కోర్టు కూడా రూలింగ్ ఇచ్చింది. అది ఇప్పుడు మళ్ళీ ఇంకొక చర్చ పట్టుకొచ్చి మీరు టీఆర్ఎస్ మెర్జ్ చేస్తారా లేదా, ఇక్కడి అపాస్యం చేస్తారు మీరు డెమోక్రసీని. ఇది తప్పు. ఇది ఎన్నో ప్రయాసాలు కోర్చి ఈ రోజు వాళ్ళ అమూల్యమైన టైం మనకు వెచ్చించి ఇక్కడికి వచ్చిన ఎన్ఆర్ఎస్ అందరికీ టీవీ9 తరఫున కృతజ్ఞతలు. అండ్ టీవీ9 కెమెరామ్యాన్ అశోక్తో టీవీ9 రిపోర్టర్ వంశీ. థ్యాంక్ యూ.